హైపర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద 1,27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం. సైకిల్ తొక్కుతూ హెల్త్ సెంటర్ కు విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం 20 మంది పేదలకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పల సరుకులు పంపిణీ. సైదాపురం మండలంలోని ఊటుకూరు సచివాలయంలో డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో చేపల చెరువు వేలంపాట. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ. పేదవారు నివసించే ప్రాంతంలో అందరికీ అందుబాటులో పెద్ద మసీదు వద్ద అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద 1,27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సైకిల్ తొక్కుతూ హెల్త్ సెంటర్ కు విచ్చేశారు. పూజలు నిర్వహించి హెల్త్ సెంటర్ ను ప్రారంభించారు. వైద్య పరికరాలు, గదులను పరిశీలించారు. డాక్టర్లకు పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో మలేరియా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం నిరుపయోగంగా మిగిలిపోయిందని, గత వైసీపీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి వదిలేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా పేదవారు నివసిస్తున్నారని, వారికి హెల్త్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది సక్రమంగా వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, డిఎం అండ్ హెచ్ఓ నాయకులు కిరణ్ కుమార్, మునిగిరీష్, అల్లిబాషా, జహంగీర్, సద్దం, ముత్తుజా, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, రహీం, శ్రీనివాసులు, మట్టం శ్రావణి, లీలావతి, భారతి, కల్పన, ప్రణీత్ యాదవ్, ఓం చరణ్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. సైడ్కి రండి, సైడ్కి రండి, అందరూ సైడ్కి రండి. ఓకే, ఓకే, ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్.
సెంటర్ ఇంత త్వరగా పూర్తిగా అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మా మున్సిపల్ కమిషనర్ గారు, మా కిరణ్ అన్న, వీళ్ళిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ఇద్దరి కృషితోనే, మీ ఇద్దరి సలహాలతోనే మా తిరుపాలు దీన్ని ఇంత బ్రహ్మాండంగా త్వరగా చేశాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మా డిఎంఓడిహెచ్ఓ గారికి, అలాగే హెల్త్ సిబ్బందికి, అలాగే మా మునిగిరీష్ గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇది గతంలో నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు దేనికి పనికి రాకుండా ఒక పాడుపడినటువంటి బిల్డింగ్ ఉండింది. అడిగితే ఇది మలేరియా సంబంధించిన బిల్డింగ్ సార్ అన్నారు. అప్పుడు అసలు దానికి పట్టించుకునే పరిస్థితి లేదు. నేనైతే నాకు దీని గురించి ఆలోచించాల. కానీ తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రం ఒకసారి దీన్ని చేద్దామని చెప్పి మా కిరణంతో మాట్లాడాం. చేయాలి తమ్ముడు, దాన్ని కష్టంగా ఏదో ఒకటి చేయాలని చెప్పారు. అనుకున్నాం కానీ కార్యాచరణ పెట్టలేకపోయినాం. అంటే వాస్తవాలు ఒప్పుకోవాలి కదా, ఊరికి మేము చేసిన గొప్పలు చెప్పుకోవడం కాదు. దాని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్లో దీన్ని ఒక అర్బన్ హాస్పిటల్గా కట్టాలని ఆలోచించారు. ఆలోచించిన తర్వాత వాళ్ళు శంకుస్థాపన వరకు చేసి మళ్ళీ ఎందుకో అదైతే మా కారణం అయితే తెలియదు కానీ ఆగిపోయింది. దాని తర్వాత కిరణంతో నేను మాట్లాడాను. మా కమిషన్ గారి ఆయనతో కూడా డిస్కస్ చేశాను. సరే అది ఎక్కడ సరే మనం కంప్లీట్ చేయాలా, ఎందుకంటే ఇక్కడ మీకు తెలుసు మొత్తం మైనార్టీలు ఇక్కడ ఉన్నారు, దాని పక్కన ఎస్టీలు ఉన్నారు, ఎదురుగా అరుంధతివాడ, పక్కన హరిజనవాడ, ఇక్కడ శాంతినగర్, ఇక్కడ జనార్దన్ కాలనీ, గూడూరులో ఉన్నటువంటి ఎక్కువ స్లమ్స్ అన్నీ కూడా కవర్ అయ్యేది ఈ యొక్క ఏరియా కాబట్టి. అలాగే మా సేనాను కూడా అన్నీ చెప్పాడు, భగవంతుడు ఉన్నాడు, అల్లా ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అలాగే ఇక్కడ విద్య ఉంది, వైద్యం కూడా ఇక్కడ పెట్టారు. నిజంగా చాలా సంతోషం. మా సేన చర్ల తర్వాత బ్రహ్మాండంగా మాట్లాడాడు. మాకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఇది మొత్తం వాల్యూ వచ్చి 1,25,00,000 రూపాయలతో ఈ యొక్క బిల్డింగ్ని త్వరగా ఈరోజు కంప్లీట్ చేశారు. దీంట్లో మొత్తం 7 రూములు ఉన్నాయి. అలాగే డాక్టర్ గారికి ఒక రూము, అలాగే మందులు అందించేదానికి ఒక రూము, అలాగే ల్యాబొరేటరీ రూమ్ ఒకటి, అలాగే వెయిటింగ్ హాల్ ఒకటి, అలాగే నర్సులకి ఒక రూము, అలాగే స్టోర్ రూము, అలాగే ఓపీ రూమ్. దాదాపు 7 రూమ్స్ ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నాయి. పేషెంట్స్కి ఒక 8 బెడ్లు సార్, 8 బెడ్లతో ఒక రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా హయాంలో ఇక్కడ ఎంత మంచి హాస్పిటల్ ఈ గూడూరులో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ కట్టడం కూడా చాలా సంతోషం. మా డిఎంఓడిహెచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం తల్లి, మీకు కూడా. ఎందుకంటే మీకు కూడా మీ హయాంలో వచ్చిందంటే మీకు కూడా మంచి పేరమ్మా. ఏమైనప్పటికీ మొత్తం ఇక్కడ మా డాక్టర్ గారు ఉన్నారు, హాస్పిటల్ డాక్టర్ గారు. ఆయన ఇక్కడ సిబ్బంది మొత్తం కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మనకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే అందుబాటులో ఉండాలి, ఇక్కడ తప్పదు. ఎందుకంటే ఇక్కడ నిత్యం మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నిత్యం నిఘా ఉంటుంది హాస్పిటల్ పైన, దాంట్లో ఎవరున్నా మాట్లేదు. కాబట్టి ఖచ్చితంగా 9 నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్లు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తున్నా. అలాగే మా యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ మాయబజార్లో కట్టించాం. మన రామ్మోహన్ రావు గారు, నాగరాజరావు గారు వాళ్ళు దాతలతో కట్టించాం. కానీ అది అక్కడ అంతగా క్లిక్ కదా, ఎందువల్ల స్లమ్లో కట్టినా కానీ అది పాపం అంత డబ్బులు పెట్టి అప్పుడులో కట్టారు. నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు పాపం సొంత డబ్బులు పెట్టి కట్టించారు. అది వేరే దానికి ఇప్పుడు వాడుతున్నారు అనుకుంటాను. కమిషనర్ గారు కూడా ఇంతకుముందు చెప్పాను. అది సచివాలయాన్ని చేశారు. అది యాక్చువల్గా అది అక్కడ అర్బన్ హెల్త్ అని ఆ రోజు కట్టాము మేము. కానీ ఈరోజు మంచి సెంటర్లో అందరూ వచ్చే విధంగా ఒక మంచి సెంటర్లో ఇంప్రూవ్ చేసి కట్టినందుకు మా కమిషనర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఆయుర్వేద హాస్పిటల్ అండి, మన మున్సిపల్ ఆఫీస్. కానీ ఆ తర్వాత ఈ ప్రాంతంలో ఎటువంటి వైద్యశాల లేదు, ఇక్కడ వైద్యశాలను ఏర్పాటు చేయాలని ఆలోచించారు, ఆశించారు, అమలు. 1,27,15,000 రూపాయలతో పురపాలక సంఘ సాధారణ నిధులు, నేషనల్ హెల్త్ కమిషన్ యొక్క నిధులు, ఇందులో మొత్తం 7 రూములతో ఈరోజు ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఈ యొక్క ప్రాంతంలో నిర్మించి, ఈరోజు గతంలో ఇది ఆగిపోయినప్పటికీ కూడా మన యొక్క శాసనసభ్యులు గారు చొరవతో దీనికి ఇంతకుముందు టెండర్లు పెంచిన నిధులతో ఆ యొక్క వర్క్ కంప్లీట్ కానప్పటికి కూడా మరలా సాధారణ నిధులతో టెండర్లు పెంచి ఫస్ట్ హాస్పిటల్ని ఓపెన్ చేసి ప్రజలకి అందించవలసిన బాధ్యత మన మీద ఉందని శాసనసభ్యులు గారు చెప్పి కమిషనర్ గారు దీని మీద చొరవ తీసుకొని
ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాలా. సాధారణ నిధులైనా కావచ్చు, ఏ నిధులైనా కావచ్చు, ప్రభుత్వం ఇచ్చిన నిధులతో చేసినప్పటికీ కూడా దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారికి కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ, మీరు ఖచ్చితంగా సాధారణ నిధులతో టెండర్లు పిలిచినప్పుడు ఆ టెండర్లు మీకు వచ్చినప్పుడు మీరు ఆ పనిని చేయాల్సిన బాధ్యత మీదే అని శాసనసభ్యులు గారు చెప్పడం, అదేవిధంగా కమిషనర్ గారు చెప్పడం, వారి యొక్క చొరవతోనే ఈ యొక్క మైనార్టీస్ నివసించే ప్రాంతమునందు ఇది ప్రారంభోత్సవం చేయడం ఎంతో శుభదాయకం అని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎంతో శుభదినము. మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవం చేయడము చాలా మంచి విషయము. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. ఎమ్మెల్యే సార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాలక్రమేణా ఆ పైలేరియా హాస్పిటల్ దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఎవరూ లేకుండా పోయారు. ఇది శిథిలావస్థకి జరిగింది. అప్పుడు శాసనసభ్యుల వారు ఇక్కడ గూడూరు పట్టణానికి ఫస్ట్ వెస్ట్ గూడూరులో ఒక అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరైతే, ఆ తర్వాత ఈస్ట్ గూడూరు కూడా మరొక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయితే దానికి పక్కా బిల్డింగ్ కావాలని చెప్పి ఈ స్థలాన్ని మంజూరు చేసి ఇక్కడ ప్రభుత్వ నిధులతో, మెడికల్ డిపార్ట్మెంట్ వారి నిధులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఇది శంకుస్థాపనకి అనేక సంవత్సరాలు ఈ పని పెండింగ్లోనే ఉండింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకు ఎంతో ఉపయోగం అయినప్పటికీ ఈ పని చాలా నిదానంగా నడుస్తుంటే శాసనసభ్యుల వారు శాసనసభ్యులైన వెంటనే దీని మీద మానిటరింగ్ చేసి సత్వరం ఈ పని పూర్తి చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఏరియాకేమి, ఇక్కడ ఉన్నటువంటి హర్జనపాలెం, అరుంధతిపాలెం, ఇటు ఇంకా అనేక సత్రపేది, ఇటు గిరిజన కాలనీలు అన్నిటికీ కూడా పేదలకి ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టిన దానికి మా శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పని సత్వరం పూర్తయ్యేదానికి చర్యలు చేపట్టినటువంటి కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మసీద్ సెంటర్లో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతో సుందరంగా అద్భుతంగా దీన్ని నిర్మించారు. దానిని ఈరోజు మన శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా గూడూరులో ఈ 100 పడకల ఆసుపత్రి కానీ, రైల్వే ఫ్లైఓవర్ కానీ ఇవన్నీ కూడా వారి నాయకత్వంలో అవి కూడా పూర్తి చేసుకొని గూడూరుని ఒక మరో మెట్టు ఎక్కించేదానికి మన శాసనసభ్యులు వారు కృషి చేస్తున్నారు. సార్కి రిక్వెస్ట్ సార్, అది కూడా ఇక ప్రభుత్వ ఆసుపత్రి ఎట్లాగో ఓపెన్ అవుతుంది, రైల్వే ఫ్లైఓవర్ కూడా మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో ఈ 3 ఏళ్లలో పూర్తి కావాలని చెప్పని కోరుకుంటున్నాను. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలన్నీ చేయాలని, వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ముందుగా మా గూడూరు శాసనసభ్యులు మా అన్న పాసం సునీల్ కుమార్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా ముస్లిం సోదరులు ఎక్కువ నివసించే ఈ ప్రాంతంలో దశాబ్దాల కాలం నుంచి నిరుపయోగంగా ఉన్నటువంటి మలేరియా హాస్పిటల్ని డెమాలిష్ చేసి మంచి ప్రాథమిక హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే ఒక లోకల్ నాయకుడు మా గూడూరుకి శాసనసభ్యులైతే ఎలా ఉంటుందో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పరుగు పెడతా ఉన్నాయి, అవి చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి మా సునీల్ కుమార్ గారిని రాబోయే రోజుల్లో కూడా మరలా తిరిగి ఎమ్మెల్యేని చేసుకోవాలా, మరిన్ని ఉన్నత పదవులు కూడా ఆయన ఆశించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ అర్బన్ హాస్పిటల్ ఓపెన్ చేసిన దానికి వచ్చిన మన గూడూరు మన సునీల్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా 1వ వార్డు, 2వ వార్డు, జనార్దన్ కాలనీ, చుట్టుపక్కల గిరిజన కాలనీ, 6వ వార్డు, ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరికీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ అర్బన్ హాస్పిటల్కి దగ్గర ఉండే వాళ్ళంతా చుట్టుపక్కల అందరూ కలిసి వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దగ్గరలో ఉంది, మన లేబర్ దగ్గర ఉంది, హాస్పిటల్కి అయితే మన అన్న సునీల్ అన్న దానికి సహకరించిన మా కమిషనర్ గారికి తొందరగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా శాసనసభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. గూడూరు పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగిందని, నూతనంగా కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రారంభించారు. మార్కెట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. లాటరీ పద్ధతి ద్వారా వ్యాపారస్తులకు షాపులను కేటాయించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో నూతన కూరగాయల మార్కెట్ ను అస్తవ్యస్తంగా నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని,
మార్కెట్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నేడు ప్రారంభించడం జరిగిందని, గతంలో ఉన్న వ్యాపారస్తులకే షాపులు లక్కీ డిప్ ద్వారా కేటాయించడం జరిగిందని వెల్లడించారు. అలాగే చీపల వ్యాపారస్తులకు, మటన్ వ్యాపారస్తులకు త్వరలోనే షాపులు కేటాయిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి పిలుపు మేరకు పెట్రోల్ వాడకం తగ్గించేందుకు పట్టణంలో జరిగే కార్యక్రమాలకు సైకిల్ పైనే వస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, రహీం, శ్రీనివాసులు, మట్టం శ్రావణి, లీలావతి, భారతి, కల్పన, ప్రణీత్ యాదవ్, ఇక ఓం చరణ్, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. కొద్దిగా అందరూ రండి 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 అన్నా సైడ్ సార్ సార్ చూడండి కమిషన్ సార్. ఓకే ఓకే సార్. నా వెంకన్న తీసుకో చూడాలి అందరూ అందరూ చూడండి సార్. ఓకే ఏ విధంగా చేశారంటే ముఠా వాళ్ళకి మాత్రం ఒక రూమ్ కావాలని చెప్పని దాన్ని సార్ కూడా కేటాయిద్దామని చెప్పని సార్ కూడా దీనిపై ప్రకటిస్తారు. వారు పెద్దలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ లాటరీ ప్రూవ్ చేస్తారు. ఎంత 5 నిమిషాలు గతంలో నుండి ఇక్కడ ఉండి చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది కేటాయిస్తున్నాం. కాబట్టి ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మన కింద షాపులకు వర్తించదు. రెడీ పెట్టుకోండి, షాప్ నెంబరు, పేరు అది వాళ్ళు రాసుకొని పక్కన రాసి పెట్టేవాళ్ళు రెడీగా ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమము, ఈ యొక్క మార్కెట్ గురించి కూడా మన గౌరవ సీఎం కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాట్లాడే వాళ్ళు క్లుప్తంగా మాట్లాడండి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ. అలాగే అక్కడ కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి. 36, 37 షాపులు కేటాయించడం జరిగింది. ఎం జయరాజ్ 36, 37 షాపులు నోట్ చేసుకోండి. 36, 37 బి వెంకటరమణయ్య షాప్ నెంబర్ 38, షాప్ నెంబర్ 38, 39. షణ్ముఖవేలు అయిపోయినా 32, 33 షణ్ముఖవేలు సంతకం పెట్టుకోండి. అంబేద్కర్ గారి మెమోరియల్ కూరగాయల మార్కెట్లో దాదాపు మొదటి అంతస్తులో 30 షాపులు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో 39 షాపులు ఇక్కడ కట్టించారు. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, 2017లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ మా కిరణన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అలాగే మా చెంచురామయ్య గారు, మా పుణ్యశ్రీ అందరూ కూడా కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్ కట్టాలని చెప్పి తీర్మానం చేసి టెండర్ కూడా పిలిచారు అప్పట్లో దేవసేన చైర్మన్గా ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. దాన్ని కూడా విజయ్ కుమార్ అనే అతను, విజయ్ భాస్కర్ అనే అతను పాడాడు ఈ యొక్క మార్కెట్ను కూడా. తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మేము వేసిన ప్లాన్ వేరు, ఇప్పుడు వేసిన ప్లాన్ వేరు. ఈ ప్లాన్ చూస్తే మాకు కూడా బాధ అయింది, కానీ కట్టేసిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి
ఇక్కడ మీరంతా అప్పట్లాగా సులభంగా వ్యాపారాలు చేయలేరు. అంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి మీకు చెప్తున్నా. అప్పుడు బ్రహ్మాండంగా మీకు పెద్ద కోట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇక్కడ వ్యాపారాలు చేశారు. ఒకవేళ చిన్న చిన్న అలాగే మా ఎస్సీసీఆర్ ఉపాధ్యక్షులు సెక్రటరీ మా మనపాటి సేనయ్య గారు కూడా చూడలేదు సార్. అంటే మేము ఆల్రెడీ చూసాం. ఒకసారి వచ్చి నేను మా కమిషనర్ గారు చించరామయ్య రహీం పోలీస్ అందరూ వచ్చి ఇక్కడ చూసాం. చూసిన తర్వాత మాకే అయ్యో అనిపించింది. ఏందబ్బా ఈ పరిస్థితి ఇట్లా మరీ అన్యాయం ఉంది, ఇట్లా ఉంటే ఎవరు ఇక్కడ వ్యాపారం చేస్తారు? పైన కట్టించారు, పైన ఏం వ్యాపారం జరుగుతాయి? అనవసరంగా పెట్టడం తప్ప ఏ వ్యాపారాలు జరిగేటువంటి కార్యక్రమం లేదు. అక్కడ నుంచి ఏ వ్యాపారాలు ఉన్నాయో అవి తర్వాత ఆలోచించి ఆ 39 కోట్లకు కూడా మేము 35 కోట్లకు కూడా దాన్ని టెండర్ పిలుస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఎస్సీలకు కొన్ని కోట్లు, ఎస్టీలకు కొన్ని కోట్లు, బీసీలకి కొన్ని కోట్లు, పొదుపు మహిళలకి కొన్ని కోట్లు, అలాగే వికలాంగులకి కొన్ని కోట్లు, దాదాపు ఉన్న దాంట్లో 40% రిజర్వేషన్లు పోను, మిగిలినటివి మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. కింద ఇచ్చే పరిస్థితి కాదు. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నటువంటి స్థలం ఇది. మీరున్నారు ఇక్కడ, మీరంటే మీ నాన్నలు మీ తాతలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి 100 మంది ఎన్ని మాట్లాడినా, నేను మళ్ళీ చెప్తున్నా, 100 మంది 100 అడ్డంకులు మాట్లాడినా నేనైతే మాత్రం ఇక్కడ పుట్టినోని గూడులోని మీ స్థానికుడిని మీ అందరి సహాయంతో ఎమ్మెల్యే అయినాను. నేనైతే నా వాళ్ళకి అన్యాయం చేయను, నా గూడూరులో ఉన్న వాళ్ళకి అన్యాయం చేయను. మీ అందరి దయ వల్ల ఈరోజు సునీల్ కుమార్ రెండోసారి ఎమ్మెల్యే అంటే మీ అందరి దయ. అదే చేసే క్రమంలో పక్కాగా చేయాలి. పక్కాగా చేయకపోతే మీరు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గూడూరులో లిటిగెంట్లు ఉన్నారు చాలామంది, అంటే ఓర్చుకోలేదు. ఎందుకంటే గతంలో నేను ఎన్టీఆర్ కాంప్లెక్స్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చా, నేను వేరే వాళ్ళకి ఇవ్వాల. మున్సిపాలిటీ లాటరీ వేసి అందరికి ఇచ్చా. అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చాయి నా పైన, అబ్బా సునీల్ కుమార్ డబ్బులు తీసేసుకోండి. ఇప్పుడు కూడా మొన్న కూడా ఇది అప్పుడు నాకు తెలియదు, ఎన్ని కోట్లు పెట్టారో నాకు తెలియదు, ఇది ఏం చేయాలో నాకు తెలియదు. అప్పుడే మనలో వచ్చారు ఒక బ్యాచ్ నా దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే గారు మీకు డబ్బులు ఇవ్వాలని తడుపుతున్నారండి. మా సెల్వి పేరు కదా బాబు, వీళ్ళు అన్న, వీళ్ళు ముగ్గురు డబ్బులు తడుతున్నారు. దేనికాయా? ఏదో మీరేదో 2 కోట్లు ఇస్తారంట, డబ్బులు దండేస్తున్నారంట. మా పరిస్థితి వచ్చి అడిగారు. నేను ఒకటే చెప్పా, అడిగింది ఎవరో కాదు, వేరే వాళ్ళకి సమాధానం చెప్తా. అడిగింది మా పార్టీ వాళ్ళే. ఏదో మా అరుణ్ ఆయన వచ్చి అడిగాడు. నేను ఒకటే చెప్పారు, అరుణ్ అంత గత్యంతరం సునీల్ కుమార్కి పట్టలేదు, అంత అవసరం నాకు లేదు. నన్ను గెలిపించడం దగ్గర నేను డబ్బులు తినేటువంటి అంత ప్రకృతి పడలేదు. నేను గూడూరులో పుట్టినోని, గూడూరులో పెరిగినోని, నాకు నా మార్కెట్లో బాధలు తెలుసు. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కోట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే ఇస్తా. దాంట్లోనే రెండో వాడికి ఇచ్చేది, కొత్త వాడికి ఇచ్చేలేదు. మళ్ళీ చెప్తున్నాను, కొత్త వాడికి కూడా ఇచ్చేది. అల్లుడు చెప్పినప్పుడే అల్లుడు ఇక్కడ అటువంటిది ఏం జరగదు అల్లుడు. ఎందుకంటే అంతా తెల్లకాయతం, ఇది తెల్లకాయతంలో ఎట్లుంటాడు జరగదు తప్ప ఇక్కడ అంత అవసరం కూడా. ఎందుకంటే వీళ్ళందరూ మనకి ఎలక్షన్లో చేసిన వాళ్ళు, వేరే వాళ్ళు కాదు. వీళ్ళందరూ మనకి ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించిన వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకి అన్యాయం చేస్తే మనకు పాపం. కాబట్టి నేను చెప్పేది అంటే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్త వ్యాపారస్తులందరూ కూడా మీలో మీరు గ్రూపులు పెట్టుకోతే లాస్ అయ్యేది మీరే, మేము కాదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ వాటిని తర్వాత కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత 3 ప్రధాన అంశాలు ఉన్నాయి. చిల్లర వ్యాపారస్తులని, తర్వాత చేపలు అమ్మేవాళ్ళు, తర్వాత మటన్ మార్కెట్ అని చెప్పని 3 ఉన్నాయి. వీళ్ళకి కూడా మనకి వెనక భాగంలో ఏదైతే ఉందో అంటే వీటిని మన కూరగాయల మార్కెట్కి సంబంధం లేకుండా మధ్యలో పార్టీషన్ చేసి ఆ పక్కన చేపల మార్కెట్ కానివ్వండి, మటన్ మార్కెట్ కానీ, తర్వాత వాళ్ళ చిల్లర వ్యాపారస్తులు కానీ ఏ విధంగా అకామిడేట్ చేయాలనేది ఇప్పుడు ఈ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు 18వ తేదీ నుంచి దానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మాత్రం ముందుగా కింద షాపులు 39 షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా వారికి కేటాయించడం జరుగుతుంది. అయితే ఇనిషియల్గా ఇప్పుడు లాటరీ తీయటం ద్వారా వాళ్ళకి షాపులు కేటాయిస్తాము. అయితే ఇది ఇనిషియల్గా మాత్రమే అవుతుంది. తర్వాత ఇది కేటాయింపు అయిపోయిన తర్వాత ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఆక్యుపై చేసుకోవాలి. అయితే దీనికి డిపార్ట్మెంటల్ ప్రాసెస్ ప్రకారము నెలసరి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉంది. దాన్ని మనం ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోల ప్రకారము మనం నిర్ధారించడం జరుగుతుంది. దాని తర్వాత గజెట్ చేయాలి.
గజెట్ చేసి తర్వాత మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం ద్వారా ఆ నెలసరి అయితే మళ్ళీ తర్వాత అగ్రిమెంట్స్ ఇవన్నీ డిపార్ట్మెంటల్ ప్రొసీజర్ చాలా ఉంది. అయితే ఇనిషియల్గా ముందు అర్జెంటుగా మేము ప్రారంభించుకుంటున్నాం కాబట్టి ప్రారంభించి ఆ ప్రాసెస్ అంతా పూర్తయ్యే లోపు ఇప్పటి వరకు ఏదైతే చెల్లిస్తున్నారో కేటాయింపు చేసిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అప్పటి వరకు ఏదైతే చెల్లిస్తున్నారో మార్కెట్ సంబంధించి దాని అదే చెల్లిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఏదైతే మేము నిర్ధారిస్తామో ఆ నిర్ధారించిన దాని ప్రకారము ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము ఆ పురపాలక సంఘ గజెట్ ప్రకారం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మార్కెట్ నిర్మించడం ఎందుకు ఆలస్యమైంది అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మాది. గతంలో ఈ మార్కెట్ని ఫస్ట్ డెమాలిష్ చేయాలని 2016లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యులు ఇప్పటి శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు ఆ 16లో పురపాలక సంఘం నందు కౌన్సిల్ కూడా ఉందనే విషయాన్ని గుర్తు చేస్తారు. ఈ షాప్ రూమ్ని ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుంది, లబ్ధిదారులకు అందరికి కూడా ఇబ్బంది లేకుండా అని ఆలోచించినప్పుడు శాసనసభ్యులు గారు మొట్టమొదటిగా మాకు ఇచ్చిన సూచన ఒకటే ఒకటి, అన్నా మీరేమో షాప్ రూములు బిల్డింగ్లు కట్టాలన్నా పోయినసారేమో అట్లేవో 5 ఫ్లోర్ లెవెల్లోనే ప్రాబ్లం లేకుండా ఉంది, ఇప్పుడు బిల్డింగ్ కట్టే ఇబ్బంది వస్తుంది కదా, ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ చేయించాలి కదా, చేయించారని ప్రశ్నించారు. మేము ఖచ్చితంగా అది చేయిస్తామని కూడా శాసనసభ్యులు గారికి చెప్పడం జరిగింది. ఆ రోజు గేటు ముందరనే సాయిల్ టెస్ట్కి మట్టి తోలి వాకాడ యొక్క విజయనగర్లో ఉన్నట్టు ఇంజనీరింగ్ కాలేజీ పంపించి సాయిల్ టెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్ యొక్క కొట్టు నిర్మాణములకు ఈ స్థలము పనికొస్తున్నది ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైలు పెట్లాగా కట్టినప్పుడు 6 అడుగులు పొడవు 6 అడుగులు వెడల్పుతో షాప్ రూమ్ నిర్మించేదానికి ప్లాన్ గీసి పంపించి చేయడం జరిగింది. అప్పుడు 6 అడుగులు కూడా అయింది. గతంలో 15 అడుగులు 12 అడుగులు ఉన్న స్థలాన్ని ఈ విధంగా చేయడం సమంజసం కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇప్పుడు శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ స్పందించి ఇది కరెక్ట్ కాదు, వ్యాపారస్తులకు అన్యాయం చేస్తున్నారు, ద్రోహం చేస్తున్నారు, ఇటు చేస్తే మేము అంగీకరించే ప్రశ్నే లేదు, మేము ధర్నా చేస్తాం, మేము పోరాటాలు చేస్తాం ఆపమని చెప్పినప్పుడు ఈరోజు ఈ షాప్ రూమ్ని 6 అడుగులు పొడవు 6 అడుగులు వెడల్పు పోయి 10 అడుగులు చేశారనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా హోల్సేల్ వ్యాపారస్తులకు కూడా ఈరోజు 10 లెక్కన 2 షాపులు కేటాయిస్తున్నారంటే 20 అడుగులు లెక్కన వాళ్ళకి కేటాయించేది కూడా నిర్ణయం తీసుకుంది కూడా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసిల్ సునీల్ కుమార్ గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా శాసనసభ్యుల వారికి కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మార్కెట్ వ్యాపారస్తులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది దాదాపుగా 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, మేమంతా కౌన్సిల్లో ఉన్నప్పుడు, వైస్ చైర్మన్గా కిరణ్ కుమార్ గారు మేమంతా కౌన్సిల్లో ఉన్నప్పుడు ఈ మార్కెట్కి మొట్టమొదటిగా కౌన్సిల్లో తీర్మానం చేసి జనరల్ ఫండ్స్ నుంచి 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ఆ రోజున రాజకీయ పరిణామాల్లో దాన్ని పని జరగలేకుండా వాయిదా వేసుకుంటా వచ్చి తర్వాత ప్రభుత్వంలో ఇక్కడున్న మార్కెట్లో అందరినీ బలవంతంగా ఖాళీ చేయించి ఆ రోజు మేము ఇచ్చినటువంటి డిజైన్ మార్చి ఈ డిజైన్తో ఈ బిల్డింగ్ కట్టడానికి ప్రక్రియ ప్రారంభించారు. అనేక కష్ట నష్టాలు వచ్చి దీన్ని ఒక దశలో ఈ స్థలాన్ని ప్రభుత్వం అమ్మేసి ఊరు బయట కూరగాయల మార్కెట్ కట్టాలని ప్రయత్నం కూడా ఆ రోజు జరిగింది. ఇది ఇప్పుడున్న చాలా మంది తెలుసు. అయితే ఆ రోజు మార్కెట్ వాళ్ళు ప్రతిపక్షంలో మేము అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం వల్ల తిరిగి మార్కెట్ ఇక్కడే నిర్మాణం జరిగింది. 95లో చైర్మన్గా ఉన్నప్పుడు మీ కాడ పాటల పాడు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. పాత దాన్ని ఆ రోజులోనే అది ఖండించి వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకున్నారు. వాళ్ళ దగ్గర మీరు ఎంత వసూలు చేసి ఎంతో పాటలు పాడేసి వసూలు చేయడం మంచి పద్ధతి. ఆ రోజులో ఖండించిన వ్యక్తి మన ఎమ్మెల్యే పాసిల్ సునీల్ కుమార్. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ అదృష్టం, ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా వచ్చి ఈరోజు ఈ మార్కెట్ని ప్రారంభించి చేస్తున్నారంటే ఏదో వాళ్ళతో అయితే ఈరోజు కొట్లు మీకు రావు, పాత వాళ్ళతో కొట్లు వేయాలనేది లేదు కదా ప్రభు చేస్తున్నామని. కానీ ఈరోజు మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఇక్కడే వ్యాపారం చేసేవాడిగా కొట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుంటే మీ వర్తకులు వ్యాపారస్తులు ఉన్న అదృష్టాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందర ఈ మార్కెట్ కొత్త మార్కెట్ కట్టాలని చెప్పి ఆ రోజు
అంతా డెమాలిష్ చేసి ఎస్ఎల్సీ కూడా పంపించారు. ఆ రోజు నుంచి కూడా వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడి, ఎందుకంటే మేము అందరూ ఉంటాము చూస్తున్నాం కాబట్టి వర్షం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితిలో ఉంది. దాని కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తూ దాని లోపల ఏం వాటర్ వచ్చినా కూడా ఏం వచ్చినా కూడా ఆయన ఇప్పుడు ఇమ్మీడియట్గా అవన్నీ క్లీన్ చేస్తూ చాలా వాళ్ళకు కూడా సహకరించిన రోజులు ఉన్నాయి. అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ కట్టిన దానికి కూడా చాలా సంవత్సరం. ఎందుకంటే చిన్న విషయం చెప్పాలి, గత 2015లో ఉన్న ఫండ్స్ అంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఫండ్స్తోనే, సింగన్న గారి ఫండ్స్తోనే, ఆ రోజు సహకారంతోనే ఈరోజు ఈ మార్కెట్ కూడా కట్టారు. అంతేగాని ఓల్డ్ కట్టి ఇల్లు కట్టి ఉండే పరిస్థితి కూడా లేదు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పల సరుకుల పంపిణీ. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం 20 మంది పేదలకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పల సరుకులను పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ప్రతి నెల 3వ ఆదివారం 20 మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా అందిస్తున్న డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి మేడం గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, వారు రెడ్డి సంఘానికి కాకుండా గూడూరులోని అనేక సేవా సమస్యలకు సహాయ సహకారాలు అందిస్తుంటారని, వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దశరథ రామరెడ్డి, మండి శ్రీనివాసులు రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో ఈ పరిసర కార్యక్రమం నిరంతరంగా అంతరాయం లేకుండా మా యొక్క సింహపురి వీరి సంక్షేమ సభ్యులకి అందరికీ ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే కార్యక్రమం చూసిన చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ముందుగానే ప్లానింగ్ తేవడం, లబ్ధిదారులకు తెలియజేయడం, తీసుకొచ్చి పంచడం అనేది కార్యక్రమం పెద్ద కార్యక్రమం, కానీ మనకు కనిపించే చిన్న కార్యక్రమం కనిపిస్తుంది. తర్వాత మన జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి గారు ముందుకు వచ్చి, రోహిణి గారి తండ్రి పేరుతో జనార్దన్ రెడ్డి గారు మామగారు సిఆర్ రెడ్డి గారి పేరుతో ఈ సిఆర్ రెడ్డి ఆసరా అనే కార్యక్రమాన్ని చేపట్టి సింహపురి రెడ్డి సంక్షేమం ద్వారా పేద ప్రజలకు, ముఖ్యంగా మన జాతికి, మన రెడ్డి జాతికి, పేద ప్రజలకి ఈ యొక్క సహాయం అందజేస్తున్నట్టు వాళ్ళకి మా రెడ్డి సంక్షేమ తరఫున మీ అందరి తరఫున మనకి ఎన్నో ధన్యవాదాలు. సిఆర్ రెడ్డి ఫ్యామిలీ గూడూరికి నేను చెప్పినంత ఉంటే ఈ దేవుడు ఇచ్చేటువంటి వరం. గూడూరికి, గూడూరు చుట్టుపక్కల ప్రజలకి వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరికీ వాళ్ళే ఎన్నో సేవా సంస్థలను కూడా ప్రోత్సహిస్తూ సేవా సంస్థలకి వాళ్ళ ఆర్థిక సహాయం అందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మన గూడూరులో, గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నందుకు వాళ్ళు ఇస్తున్న సపోర్ట్కి వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల 3వ ఆదివారం ఈ సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో 20 మందికి పలు సరుకులు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని
మన ప్రజా డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారు అడిగిన వెంటనే కాదనకుండా ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని నిరంతరంగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేయటం నిజంగా చాలా సంతోషం, అభినందనీయం. డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికే కాకుండా వారు గూడూరులో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలకు కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. నిజంగా వాళ్ళు రోటరీ క్లబ్లకు కానీ మిగతా వేరే సంస్థలకు కానీ అన్ని సంస్థలకు కూడా వారు సహాయాలు అందిస్తున్నారు. వారు ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి భద్రత మరియు విపత్తు నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు మరియు సిబ్బంది ప్రాణాలను రక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో సౌత్ సెంట్రల్ రైల్వే సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సివిల్ డిఫెన్స్ అధికారి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వినూత్నంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత కొరకు అన్ని రైల్వే స్టేషన్లలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వేసవి కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు వడదెబ్బ వస్తుంటాయని, హఠాత్తుగా గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు రక్షించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశామని, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే ఇది రైల్వేకి సంబంధించిన కోర్సు కాదు, మన జీవితానికి సంబంధించింది. జీవితానికి ఇంట్లో ఉపయోగపడచ్చు, బయట ఉపయోగపడడం వస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా మాట్లాడుతూ పడిపోయి చనిపోతున్నారు వితౌట్ రీజన్. మేకపాటి తీసుకెళ్ళకూడదు. చక్కగా ఇలాగా సినిమా హాల్లో ఇప్పుడు రిక్లైనర్స్ పెట్టారా, రిక్లైనర్ ఎలాగా రిక్లైనర్ పొజిషన్ అనమాట, సెమీ రిక్లైనర్ పొజిషన్ అంటే 45 degreesలో బాడీలో పెట్టి ఈ మోకాలు ఇలా మడతేసి తీసుకెళ్ళాలి. కుదిరితే దీని కింద దిండి పెట్టాలి, అంతే సార్. ఇలా ఎత్తుకుంటారు కదా, ఆ స్టైల్లోనే కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి. ఇలా పెడితే ఏమవుతుందంటే సార్, బ్లడ్ సప్లై హార్ట్ మీద ఎక్కువ ప్రెజర్ పడదు, ఎక్కువగా ప్రెజర్ పడదు అప్పటికి తీసుకెళ్తే. ఓకే, చాలా మంది ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేసినా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఇంకొకటి సిగ్నల్స్ అప్ అండ్ 2 నుంచి 3 నుంచి 7 నిమిషాల పాటు మాత్రమే బ్రెయిన్ బతుకుంటుంది. ఆ టైంలో సిపిఆర్ చేయగలిగితే బతికే అవకాశాలు 80%. సో 10 సెకండ్ల లోపల మాత్రమే ఈ ప్రొసీజర్లో మనం వాళ్ళకి బ్రీతింగ్ ఎలాగా మీరు ఒకసారి చూసుకోండి కావాలి. మనం వదిలిన గాలి వేడిగా ఉంటుంది, వేడిగానే ఉంటుంది. సో అది బొగ్గ తెలుసు. ఈ 2 టైంలో పూర్తిగా వదిలేస్తారు. పడిపోయిన మనిషిని అదే మనం ముట్టుకోకూడదు, మన గాలు కూడా వదిలేస్తారని సిసిఆర్ ప్రిఫర్ చేశారు. సిపిఆర్ అలా చేయాలి, ఇచ్చారు కదా. బ్రీతింగ్ అలా సపరేట్ అయిపోయింది. మనం వంట చేస్తున్నాము, స్టవ్ దగ్గర సపరేట్ అయిపోయింది. మనం ఏం చేస్తాం నార్మల్గా, ఇలాగ స్టవ్ దగ్గర పైప్ ఊడిపోయింది, పైప్ ఊడిపోయి మంట వస్తుంది. అలాగా ఏం చేస్తాం నార్మల్గా, రెగ్యులేటర్ ఆఫ్ చేసేస్తాం. దానికన్నా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయడం అనేది సార్ చూడండి, టక్ మరి గట్టిగా మూసి అలా పట్టుకోండి, కాసేపు ఆగిపోతారు. అంతే సార్, వెరీ గుడ్ సార్. సార్ ఏం చేయలేదు సార్, పైన వేసి రౌండ్ చూడండి సార్. ఓకే సార్, వెరీ గుడ్ సార్. సార్ అదిగోండి, ఏమోదు పూర్తిగా క్లోజ్ చేసి ఎదురు నొక్కితే ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఏమోదు సార్, ఏమోదు సార్. స్లోగానే ఫస్ట్ పైన రౌండ్ చూడాలి సార్, అంతే సార్. ఎదురు టిప్పు నొక్కాలి కంపల్సరీ. టిప్పు మనం ఎప్పుడైతే నొక్కామో అమ్మా చేతులు అక్కడ పట్టుకోండి, చేతులు పైన పట్టుకోవాలి. విజయవాడ, గుంటూరు ఈ డివిజన్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ సెక్షన్లో అన్ని రైల్వే స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ టైము ఇంజనీరింగ్ స్టాఫ్లో మొన్న సన్ స్ట్రోక్ వల్ల ఒక కీమెన్ చనిపోవడం జరిగింది. అలాగే ఈ మధ్య ట్రైన్లో కూడా ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అయి రావడం వల్ల చాలామంది ప్యాసింజర్స్ కూడా చనిపోతున్నారు. అలాగే సమ్మర్ కనుక ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కనుక వీటి అన్నిటి మీద అవేర్నెస్ రావాలని విజయవాడ డివిజన్ ఏడీఆర్ఎం సార్, సీనియర్ డిఓఎం, సీనియర్ ఎఫ్ఎం దే ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ అండి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 10 days పైన అవుతుంది. మేము అనకాపల్లి నుంచి స్టార్ట్ చేసి అనకాపల్లి, సామర్లకోట,
తుని, రాజమండ్రి, భీమవరం, నరసాపురం, మచిలీపట్నం వరకు మొత్తం అన్ని స్టేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈ ప్రోగ్రామ్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ ఉంటుంది. మీరు దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే మనకి ఇళ్లలో ఉపయోగపడుతుంది, అలాగే ఆఫీస్లో కూడా ఉపయోగపడుతుంది. కొంచెం కేరింగ్గా వినండి సార్. ఊటుకూరు చెరువులో చేపలను పట్టుకొనుటకు జూన్ 31 తేదీలోపు 42,000కు హెచ్చుపాటదారు మోడబైన పాపయ్యకు చేపలు పట్టుటకు హక్కు డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ సైదాపురం మండలంలోని ఊటుకూరు సచివాలయంలో చేపల చెరువు వేలంపాట డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం వేలంపాట 25,000 రూపాయలు. ప్రారంభం మోడబోయిన వ్యాపయ్య 42,000కి చేపల చెరువు వేలంపాట దక్కించుకున్నారు. డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపల చెరువు వేలంపాట జూన్ 31 తేదీలోపు పాటదారు చెరువులో ఉన్న చేపలు పట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర, నాయకులు తిరకాల నారాయణ, దసయ్య, నాయుడు తదితరులు పాల్గొన్నారు. దొడ్ల చంద్రబాబు 39,000, దొడ్ల చంద్రబాబు 3 పోయిన బాబయ్య 35,000, డబ్బులు కట్టాలా మీకు ఎప్పటి నుంచి అగ్రిమెంట్ చేసుకుని ఉండదు, అది కూడా ఉండదు. అంశం ఒకసారి దొడ్ల చంద్రబాబు 39,000 ఒకటోసారి. మనకి ఇచ్చినటువంటి ఫసలి సంవత్సరం ఉంటుంది అనమాట. ఆ ఫసలి సంవత్సరం ఏంటంటే జూన్ 30 తేదీకి ముగిసిపోతుంది. అప్పటి వరకే మీకు ఈ పాట పాడుతున్న వాళ్ళకి హక్కులు లభిస్తాయి. దాని తర్వాత అంటే మీ ఉన్నటువంటి చిన్న చిన్న మనకి ఇచ్చినటువంటి కనీస మద్దతు ధర స్టార్టింగ్ అప్రెంటిస్ ప్రైజ్ 25,000 రూపాయల దగ్గర నుంచి మన పాట మొదలవుతుంది. ప్రతి పాట పాడాలనుకున్న వాళ్ళు 2,000 రూపాయలు పెంచి మాత్రం పాడాలి. 1000 రూపాయలు 500 రూపాయలు అట్లా లేదండి. పంచాయతీ పరిధిలో ఒకేసారి 13 మందికి ఒకేసారి పదోన్నతులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజల కృషి ఫలితమే. సైదాపురం ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి పంచాయతీ శాఖలో పనిచేసే ఉద్యోగులను గుర్తించి వారికి ఒకేసారి 13 మందికి పదోన్నతులు రాగా 3 ఇతర మండలాలకు బదిలీ కాగా 9 మంది సైదాపురం మండలంలో విధులు నిర్వహిస్తున్నారని ఎంపీడీఓ ఎంవి మోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారికి సన్మానం, అభినందన సభను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. పదోన్నతి పొందిన వారి వివరాలను ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి వివరించారు. పదోన్నతి పొందిన వారిలో చైతన్య, టి సుమలత, కె వైష్ణవి గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3లోకి పదోన్నతి పొందారన్నారు. అలాగే మునెమ్మ, చంద్రమోహన్, వెంకటేశ్వర్లు గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4కు వినయ్ చంద్ర, ఉదయ జ్యోతి, నాగరాజు, మాలేరు చంద్ర, సురేష్ వీరు గ్రేడ్ 4 నుంచి 3కి పదోన్నతి పొందారన్నారు. ఈ సందర్భంగా వీరిని ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి, ఏఓ మురళీకృష్ణ, డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణలు, పంచాయతీ కార్యదర్శులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో పదోన్నతులు పొందాలంటే ఆలస్యమయ్యేదని, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజలు పంచాయతీ ఉద్యోగులకు పదోన్నతులు గౌరవం దక్కేలా వారి కృషి ఎంతో ఉందన్నారు. ఇంతే ఉత్సాహంతో గ్రామాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధిలో ఉద్యోగులు పంచాయతీ శాఖకు మంచి పేరును తీసుకురావాలని ఆయన కోరారు. పదోన్నతి కావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఈ గ్రేడ్ 5 నుంచి కూడా కుదించడం, అది కూడా దాదాపు 90లోనే వసూలు కొన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మంచి మా పంచాయతీ సంస్కారం తెలియజేస్తాము. ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దీనికి సంబంధించి గవర్నమెంట్గా మన ఎప్పుడో కానీ
మంచి రోజు. ఎందుకంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ వచ్చినటువంటి ఎన్నో సంవత్సరాలు, అది 25 సంవత్సరాలు కావచ్చు. కూడా నమస్కారం తెలియజేసుకోవాలి. సో ఆయన ఆశయంతోనే ఈరోజు ఒక మండలంలోనే దాదాపు 12 మందికి ప్రమోషన్స్ తీసుకోవడం అంటే అది గొప్ప విషయం కాదు. ఎందుకంటే ఇక్కడ ముగ్గురు మాత్రము వేరే మండలానికి వెళ్ళారు. రిమైనింగ్ 9 మంది విద్యార్థుల మండలంలో ఇక్కడే పోటీ చేశారు. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 చైతన్య, తర్వాత టి సుమలత, కే వైష్ణవి. గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3 చంద్రమోహన్, మునియమ్మ, వెంకటేశ్వర్. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 శివజ్యోతి, మాధవిలత, ఉదయ్ కుమార్, సురేష్, వినయ్ చంద్ర, నాగరాజు. వీళ్ళలో వేరే మండలానికి వెళ్ళింది సుమలత, వైష్ణవి, తర్వాత సురేష్. వీళ్ళు ముగ్గురు మాత్రం వేరే మండలాలు, అంటే రిమైనింగ్ అంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ నా హార్ట్ కంగ్రాచులేషన్. మీరు ఇంకా బ్రీత్గా ప్రమోషన్స్ కూడా త్వరగా వస్తాయి. అంతకుముందు అయితే ఈ వ్యవస్థ ఇట్లా లేదు, చాలా లేటుగా వచ్చాయి ప్రమోషన్స్ అనేవి. ఈ మధ్య కాలంలో మా డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు, కృష్ణదేవి గారు వీళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రమోషన్స్ మీద కొంచెం బాగా పెట్టి అందరికీ ఇచ్చారు. కాబట్టి ప్రమోషన్ పొందేందుకు ఆర్గనైజ్ తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. ఇది కూడా కంగ్రాచులేషన్స్ మేడం. మొదటిసారి గారు అది చాలా సో హ్యాపీ గ్రామ పంచాయతీ పరిపాలన ఎట్లా ఏంటి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కింద స్థాయి ఎంప్లాయీస్కి ఏ సమస్య వచ్చినా మనకి ఎందుకులే అనుకోకుండా వాళ్ళు సపోర్ట్ చేసి మనకేమైనా సమస్య వచ్చినా సమస్య నుంచి బయట తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. నేను ఈ జాబ్లో కంటిన్యూ అవుతున్నానంటే దానికి కారణం కూడా వీళ్ళే. నేను ఒకరి గురించి చెప్పట్లేదు, ముగ్గురు గురించి చెప్తున్నాను. నా గురించి తెలుసు మీకు. 6 షోకాజ్ నోటీసులు, 3 ఛార్జ్ మెమో తీసుకున్నాను నేను ఈ సైదాపురంలో పనిచేసేటప్పుడు. నాకు ఛార్జ్ మెమో వచ్చినప్పుడు నేను తీసుకోకముందే వీళ్ళు తీసుకుని దానికి రిప్లై ప్రిపేర్ చేసి పెట్టేవాళ్ళు. నేను ఆ రిప్లైకి సైన్ చేసేవాడిని అంతే. ఇంద్రాణి మేడం డిఎల్పీ ఆఫీస్లో సురేష్ సార్తో ప్రతి ఛార్జ్ మెమోకి రిప్లై మేడమే రెడీ చేసేవాళ్ళు. అలాగే రాజకీయంగా పంచాయతీలో సమస్యలు రావడం సహజం. నాకు ఏ సమస్య వచ్చినా నాతో నిలబడి ధైర్యం ఇస్తూ నేను ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆఫీసుల దగ్గర పనిచేస్తానంటే కూడా కారణం సైదాపురం మండలం ఉన్న పంచాయతీ సెక్రటరీలే. ముందు వాళ్ళకి థ్యాంక్స్ ఇద్దామని నేను ఇక్కడికి వచ్చాను. కింద స్థాయి ఉద్యోగస్తులు చాలా తక్కువగా చూడటం, అంటే మేము ఎక్కువ కింద సచివాలయ ఉద్యోగస్తులు తక్కువ, డిజిటల్ అసిస్టెంట్ అంటే ఇట్లా. కానీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు అందరినీ కలుపుకొని అన్ని విషయాల్లో ముందుకు వెళ్తూ సర్వేలు కానీ అన్ని విషయాల్లో ఎవరిని నొప్పించకుండా ఎవరికి కష్టం లేకుండా చూసుకోవడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఈ మండలంలో. ముందు ప్రమోషన్లు వచ్చినా ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ సైదాపురం మండలం రావాలనే ఆశపడుతూ ఉంటారు. గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కన్మరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పలు రకాల పుష్పాలతో పుష్పయాగం, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. సర్వేపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ పాలనలో కాకాని గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో భారీ అవినీతి జరిగిందని నిరూపణకు బహిరంగ చర్చకు సిద్ధమని సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వేదయ్యపాలెంలో గల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కార్యాలయంలో మనుబోలు మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి 2029 సంవత్సరం ఎన్నికల్లో తిరిగి ఓటమి చెందడం ఖాయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారని, అందుకు తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. అవినీతి జరగలేదని నిరూపిస్తే తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మండల పిఎస్సిఎస్ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, కనుపూరు కాల్వ ఆయకట్టు సొసైటీ అధ్యక్షులు వచ్చినేని మస్తాన్నాయుడు, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అది సర్వేపల్లి నియోజకవర్గంలో అవినీతి జరిగింది. మా నాయకుడిని విమర్శించే అర్హత నీకు లేదు. 2029లో చిత్తుగా మళ్ళీ ఓడిపోతున్నావు. నేను ఇప్పుడే చెప్తున్నా, మేము 2029లో మళ్ళీ ఓడిపోతున్నావు. కాకుంటే నువ్వు కొంచెం తగ్గితే మాత్రం కొంచెం వెనక ముందు వస్తావు, లేకుంటే 2029లో మళ్ళీ ఓడిపోవడం ఖాయం. నువ్వు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మనుబోలు మండల పిఐసిఎస్ అధ్యక్షుడిని, రామకృష్ణయ్య నా పేరు. ఈ మాజీ ఎమ్మెల్యే గారు గోవర్ధన్ రెడ్డి గారు మాటలు చూస్తామంటే అసలు దియాలో ఏదో నీతులు ఒలించినట్టుంది. ఆయన కాలంలో మా గ్రామ పంచాయతీ బద్దువోలు గ్రామ పంచాయతీలో సర్ప్లస్ వాటర్ కలుగుకుండా నీళ్లు పోయేదానికి కాలువ ఒకటి ఉంటే దాని మీద కనీసం బండి పెట్టకుండా ఒక రోడ్డు దాని మీద సర్వీస్ రోడ్డు వేసినట్టు, తర్వాత కాలువ పూడికి తీసినట్టు, ఈ విధంగా ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఒక బెనామీ కంపెనీ పేరుతో. దాన్ని ఈరోజు ఛాలెంజ్ చేస్తుందా, రండి మీరు, మీ మనుషులు రండి, నేను చూపిస్తా ఎంత తినేశారు. దాని మీద విలేజ్లో కనీసం దాని మీద బండి కూడా పెట్టలా. కలెక్టర్ గారి దగ్గరకు పోతే ఎంతవరకు అది, మనం ఎట్ట ప్రూఫ్ ఉంటుంది, ఏం చేస్తాము, దాన్ని కన్స్ట్రక్షన్ అయితే చేయగలని చెప్పని ఆయన కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. చూస్తే కనీసం
బండి పెడితే ఆడ వర్క్ జరిగిందని తెలుస్తుంది. బండి రాలే, ఒక కురుకెలేని రాలే, ఏ మాత్రం వర్క్ జరగల, రికార్డు మీద మాత్రం రికార్డ్ చేసేసి బిల్లులు డ్రా చేయడం జరిగింది. ఇట్లాంటి పనులు చేసుకొని ఆయన ఏమీ తెలవని చంద్రమోహన్ రెడ్డి గారు ఆ వర్కులు చేస్తూ ఉంటే ఒప్పక ఈ విధంగా అవాకులు చవాకులు మాట్లాడటం మర్యాద కాదు. అసలు మీరు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారో, చేసేసిన తప్పులు కప్పించుకునేట్టు చేస్తున్నారా, లేకుంటే ఆయన ఒక నిజాయితీ పరంగా ఆయన జిల్లాలోనే ఒక మంచి వర్కర్గా అన్ని ఎక్కడ ఏది అవసరమైతే రైతులకు అవసరమైన దానికి పోరాట వీరుడైన, రైతులకి వాటర్ లేనప్పుడు 10 టీఎంసీల నీళ్లు ఉంటే జిల్లాలో వాటర్ మేనేజ్మెంట్తో ఆయన మెయింటైన్ చేసి పంట మొత్తం పండించిన అంత దాని అడ్మినిస్ట్రేటర్. అట్లాంటి మీరు అంతెందుకే 23లో మీరు మంత్రిగా ఉంటే కండేరు సిస్టమ్ కింద నీళ్లు మాకు లోయర్ రైఫైరింగ్ రైట్స్ ఉన్నాయి, మాకు 1.47 టీఎంసీ నీళ్లు మీరు నారులు ఇద్దని చెప్పని ఎస్సీ గారి ద్వారా చెప్పించారు. ఆ రోజు మాకు హక్కు ఉందని చెప్పని ఎస్సీ గారికి పోతే ఎస్సీ జవాబు చెప్పుకున్నట్ట అప్పుడు ఈయన చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, ఆయన మంత్రి కూడా కాదు, ఎమ్మెల్యే కూడా కాదు, అయినా పోయి చెప్తే ఆయన చూసి వాళ్ళకు ఉండే రైట్ వాళ్ళని కానీ నువ్వు కానీ చేయకుంటే హైకోర్టుకు పోయి మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పని మాట్లాడితే ఎస్సీ గారు 16వ తేదీ పోయి చెప్తే 18వ తేదీ నీళ్లు వదులుతాయి. ఎన్ని రికార్డు మూలంగా ఉన్నాయి, ఎక్కడ మేము అబద్ధాలు చెప్పడంలా, మీలాగా ఏదో ఒకటి వర్క్ జరగలేదు అది ఇది అని చెప్పడంలా. ఎందుకు చేస్తున్నారో మీరు ఈ విధంగా తెలియదు. ఆయనంటే ఈ విధంగా నిరుత్సాహపడి ఆయన వర్కర్లు చేస్తూ ఉంటే ఒప్పక ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇది మంచిది కాదు. రైతులను చూడండి, కావాల్సింటే రా ఫీల్డ్ మీదకి వచ్చి రైతుల్లో ఎంక్వైరీ పెట్టండి, దాని మీద ఏమైనా జరగద్ది. అంతేగాని ఊరికి ఏదో ఒక డైలాగ్ కొట్టేసి పోతే మంచిది కాదు. ఇది ఈ విధంగా నేను ఇంచుమించుగా 78 నుంచి రాజకీయంలో ఉండా, నేను అందరినీ చూస్తా ఉండా. ఇంత దరిద్రం 19 నుంచి 24 పాలనలో జరిగినంత దరిద్రం, మీ టైంలో జరిగినంత దరిద్రం నేను ఇంతవరకు చూడలేదు. ఇట్లాంటి నాయకులను అయితే నేను చరిత్రలో చూడలేదు. ఇట్లాంటిది దారుణం. మరి మీరు మళ్ళా మీరు ఒక విధంగా నాయకుడిగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని చెప్పి మనం చేసుకుంటున్నా. పత్రికా సమావేశం పెట్టడానికి కారణం నిన్న గోవర్ధన్ రెడ్డి గారు నిన్న మీరు 3 గంటలకు 4 గంటలకు మాట్లాడారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గత జరిగిన 5 సంవత్సరాల్లో కర్పూర్ కెనాల్ కింద, ఈ కర్పూర్ కెనాలే కాదు ఎక్కడ కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద సాగునీటి సంఘాలు కానీ మీరు సాగునీటి సంఘాలు పెట్టకుండా ఓన్లీ మీరే అన్నిటికీ మీరే నాయకుడిగా మీరే దోసుకొని ఈరోజు సాగునీటి సంఘాలు పెట్టి నీటి చైర్మన్లు నీటి సంఘం అధ్యక్షులు అందరినీ పెట్టి వాళ్ళందరూ పనులు చేసుకొని తింటుంటే మీ కడుపు పంట చల్లారడం లేదు, మీకు ఒప్పడం లేదు. ఈ చంద్రమోహన్ రెడ్డికి ఏం సంబంధం? మేము రైతులు ఎవరు పాటుకోవడం ఎక్కడ ఏ నుంచి కానీ నుంచి రైతులు చేసుకుంటారు. మీరు ఎందుకు మాట్లాడాలి? సోరాపాళికి కానీ ఈరోజు కూడా మిషన్లు చేస్తున్నాయి. సోరాపాళికి కానీ నీళ్లు ఇడిపోవాలని తెలియదంటే నీళ్లు కిందకు పోతాయి, ఇడిపోతాయి, నీళ్ళు వెనకపోకుండా మీరు చెక్కలెత్తే నీళ్లు కిందకు పోతాయి. మీరు జరిగిన 5 ఏళ్లలో ఒక్క నీటి సంఘం ప్రెసిడెంట్ కూడా పెట్టకుండా మీరే నీటి సంఘం అధ్యక్షులుగా మీరే చైర్మన్లుగా మొత్తం పూర్తిగా దోపిడీ చేసి ఈరోజు చంద్రమోహన్ మీద పొరచల్లడం ఎంతవరకు కరెక్ట్? మీరు మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడండి, కానీ మీ ఇష్టం వచ్చినట్టు కాలువల మీద పనులు చేసి రైతులకి నీళ్లు పెట్టి పండించే ఏర్పాటు మేము చేస్తుంటే ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదు. ఇది మంచి పని భర్త కూడా కాదు. గోవర్ధన్ గారు మీకు మీరు లేస్తే చంద్రమోహన్ రెడ్డి కనపడుతున్నాడా? ఇంకెవరు కనపడటం లేదా? లక్షలాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయ భవనాలు అధికారుల నిర్లక్ష్యంతో భవనాలకు చెదలు పట్టి నన్ను పట్టించుకోరా అంటూ సిగ్గుతో తలదించుకొని దీనావస్థకు చేరుకొని ఉన్నాయి. అందుకు నిదర్శనమే మనుబోలు మండల కేంద్రంలోని శ్రీ శిశు సంక్షేమ రీసెర్చ్ భవనం. ఈ భవనాన్ని 2016 సంవత్సరంలో సుమారు 9 లక్షల రూపాయల నిధులతో నిర్మించారు. భవనం నిర్మించి 10 సంవత్సరాలు పూర్తి కాకముందే తలుపులకు చెదలు పట్టి శిథిలావస్థకు చేరుకోవడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ కార్యాలయానికి తలుపులు తీసి ఎంతకాలమైందో అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ భవనం ఏదో మారుమూల ప్రాంతంలో ఉంటే ఏమో గాని మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయము, ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్నప్పటికీ ఏ అధికారి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి
పాడుబడేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం తలుపులకు ఉన్న చెదలను దులిపివేసి మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక సంకల్ప పాదయాత్ర నిర్వహిస్తున్న కళ్ళూరు కొత్తపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త టీడీపీ యువ నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి శనివారం ఉదయం 5 గంటలకు విద్యానగర్లోని జనార్దన్ రెడ్డి నివాసం నుంచి వాకాడు మండలం కళ్ళూరు కొత్తపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు జనార్దన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ఆయనతో పాటు ఆయన అనుచరులు వెంకటేశ్వర స్వామి భక్తులు పాల్గొని పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కళ్ళూరు కొత్తపాలెం గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్ఈసి సభ్యుడు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆయనను దేవస్థానం వ్యవస్థాపకులు ధర్మకర్త టీడీపీ సీనియర్ నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి వేద పండితులతో మంత్రోచ్చరణ మధ్య పూర్ణ కుంభంతో బాణసంచ వేడుకలతో ఘనంగా ప్రధాన అనుచరులతో గ్రామస్తులతో తన స్వాగతం పలికారు. ఇండియాలో ఖర్చు పెట్టి అనుకునే అన్నదమ్ముడు సదానందన్న వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా అదేమిదేమి నడకుండా ఇంకా ఖర్చు పెట్టింది అనుకునే అర్ధాంగి మా వదినమ్మ పేర్నాటి ఫేమస్. తన పేర్లేనే కాదు ఐశ్వర్యం అనేది, తన బుద్ధిలో తన గుణంలో ఎంత పెట్టినా ఏమి అనుకుంటుంది కుమార్తె ఐశ్వర్యం. ఎక్కడో చదివినట్టు ఎక్కడో విన్నట్టు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్ప గొప్ప వాళ్ళకి పుడతారు అనే దానికి నిజంగా మీ కుటుంబమే. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను గూడూరు ఆయన ఒకసారి మీరు ఎక్కడికి పోతున్నారు, మిమ్మల్ని అడ్డగిచ్చాలా అని చెప్పని చాలామంది జనాలు వచ్చినారు. ఒక్క ఇంచి కదలలేదా మీ భాష? ఏమి ధైర్యమో ఏమి గుండె ధైర్యమో అతను ఇంచి కదలలేదా? అంతమంది వస్తే కూడా నిజంగా చాలా ప్రౌడ్ అనిపించింది. ఆ మాటకే ప్రౌడ్ అనిపించింది. ఎవరు తన అనుకున్న వాళ్ళకి ఎన్ని పోటీ పొడిచినా ఇట్టే ఉంటారు, ఎవరెన్ని కేసులు పెట్టినా ఇట్టే ఉంటారు, ఫైనాన్షియల్గా మిమ్మల్ని ఎంత నిలిపేసినా ఇట్టే ఉంటారు. అసలు దేంతో తయారు చేసినారు ఆ గుండెకాయని, ఏ మెటల్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేరు మాకు చెప్తే మేము కనీసం ఇన్నన్నా తెలుసుకుంటాం. మేము ఏమి చెప్పినా ఎంత చెప్పినా కాకపోతే మీరు పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ అని పెడతారు, పిల్లకాయలు చదువు చెప్తారు, మెడికల్ క్యాంపులు పెడతారు, పేర్నాటి న్యాచురల్స్ అని పెడతారు, అందరికి ఆరోగ్యంగా ఉండాలని చేస్తారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న మీకు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మీరు నమ్ముకున్న పార్టీ కానీ, మీరు నమ్ముకున్న నాయకుడు కానీ, మీరు నమ్ముకున్న ప్రజలు కానీ, ఆఖరికి మిమ్మల్ని నమ్ముకున్న దేవుడు కూడా మీకు పూర్తిగా న్యాయం చేయలేదు. పూర్తిగా న్యాయం ఇకనైనా రాబోయే రోజుల్లో మంచి గొప్పగా పదవి రావాలి. ఆఖరిగా ఒక మాట, మేము ఏ పని పెట్టాలి ముందు టెన్షన్ పడబాక. సురేష్ ఉన్నాడా? గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా మహా నవాభరణ హోమం, శ్రీరామ పట్టాభిషేక సర్గ హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ
वैश्वस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नो ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीं ह्रीं क्लीं चर्यानादमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीं ह्रीं क्लीं दीपकलानादमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं शमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीं ह्रीं क्लीं षष्ठीशमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीं ह्रीं क्लीं मूर्ति ऐं क्लीं श्रीं ह्रीं क्लीं प्रभाकरदेवमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं श्रीं ह्रीं क्लीं तेजोदेवमये नमः क्लीं ह्रीं श्रीं सौ क्लीं ऐं श्रीं ह्रीं ऐं स्वाहा గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మంగళాశాసనపదే పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సంస్కృతాయాస్తు మంగళం సమస్త పరివారాయ. గూడూరు పట్టణంలోని శివాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని పెద్ద మసీదు వద్ద 1,27 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం. సైకిల్ తొక్కుతూ హెల్త్ సెంటర్ కు విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం 20 మంది పేదలకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పల సరుకులు పంపిణీ. సైదాపురం మండలంలోని మూటుకూరు సచివాలయంలో డిప్యూటీ ఎంపీడీఓ వెంకటరమణ ఆధ్వర్యంలో చేపల చెరువు వేలంపాట. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.